తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇక విద్యార్థులు ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. యూనిఫామ్తో పాటు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్కూల్స్ ప్రారంభం కానుండడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి విద్యార్థులు బడిబాట పడుతున్నారు. ఈ రోజు నుంచి స్కూల్స్ ఓపెన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక స్కూళ్లలో సౌకర్యాలకు సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టయితే తెలుస్తుంది. అటు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో నేటి నుంచి కూడా విద్యా సంస్థలు పునఃప్రారంభం అవుతున్నాయి. జూన్ 12 నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున కూడా పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు, కళాశాలలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా విద్యాశాఖ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా మే 25 నుంచి కూడా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులు అటు తల్లిదండ్రులలో కూడా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకే చేరాలని చెప్పేసి ఉపాధ్యాయులు కూడా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కూడా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కూడా చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అటు కిట్లను పంపిణీ చేసేందుకు కూడా ఈ రోజే ముహూర్తం పెట్టిందని చెప్పుకోవచ్చు. యూనిఫామ్స్, అటు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను కూడా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. స్కూల్స్ ప్రారంభం సందర్భంగా బస్సులు కూడా, అంటే ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి బస్సులు కూడా నడిచేటువంటి క్రమం ఉంటుంది కనుక ఆ బస్సుల వాహనాలను కూడా ఆర్టీఏ అధికారులు కూడా తనిఖీలు చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఫిట్నెస్ కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అటు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్ కూడా అందించనున్నారు. ప్రధానంగా 1వ తరగతి నుండి 5వ తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు మొదటిసారిగా నోటు బుక్లు కూడా ఈ సంవత్సరం నుంచే ఇవ్వనున్నారు. ఇక పంపిణీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను కూడా 1,12,000 మందికి పైగా ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే విద్యాశాఖ నిర్వహించినటువంటి నేపథ్యంలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ లిటరరీ అండ్ న్యూమరసీ, అంటే 6 నుంచి 9 తరగతులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలను అమలు చేయనున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రధానంగా ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఉపాధ్యాయులకు విద్యాశాఖ కూడా శిక్షణ ఇచ్చింది. ఇక నందన్ నీలేకిని సహ వ్యవస్థాపకుడు అయిన ఎక్స్టిన్ ఫౌండేషన్ తో భాగస్వామ్యమైన ఏఐ ఫౌండేషన్ ద్వారా లిటరీ అండ్ న్యూమరసీ మెరుగుపరచడానికి 5,651 ప్రాథమిక పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తున్నారు. కేజీబీవి రెసిడెన్సీ పాఠశాలలకు సంబంధించి మోడల్ పాఠశాలల్లో దాదాపు 51,500 మంది వంటవారికి పోషకాహారం, పరిశుభ్రతపై, అలాగే 48,000కు పైగా కూడా పారిశుద్ధ్య కార్మికులకు పరిశుభ్రత పద్ధతులపై కూడా శిక్షణ ఇచ్చారు. ఇక విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాల కోసం పిల్లల కోసం 602 ప్రభావిత కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా పెంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో 14 కోట్లకు పైగా కూడా దీనికి ప్రభుత్వం కేటాయించిందని చెప్పుకోవచ్చు. కేజీబీవి ఉన్నతీకరణ కోసం 120 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు సంబంధించి 1-12వ తరగతి విద్యార్థులకు దీన్ని ఆధునీకరించనున్నారు. తద్వారా 7,680 అంటే అదనపు సీట్లు కూడా దీనికి అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం నీట్, ఎక్సెస్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ కూడా ఇవ్వనున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రచారం ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే 2020 అంటే గత ఈ సంవత్సరం మే 25 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో స్కూళ్లకు సంబంధించినటువంటి అనేక వసతులను కూడా ఈసారి ప్రభుత్వం అందుబాటులోకి
తెచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా ఉంటే, ఇక ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుంచే కూడా క్లాసులు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం పూట 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా తరగతులు నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. ఈ 2 రోజులు అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి శనివారం వరకు కూడా ఈ పద్ధతి ఉంటుంది. సోమవారం నుంచి కూడా మొత్తం పూర్తి స్థాయిలో క్లాసులు నిర్వహిస్తామని పేర్కొంది. దీనికి సంబంధించి అటు ప్రైవేటు పాఠశాలల మీద కూడా తల్లిదండ్రుల ఫీజుల భారం మోపే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరమే పెరిగినటువంటి ఫీజుల నేపథ్యంలో మరొకసారి కూడా ఫీజులు పెరిగే అవకాశం ఉన్నటువంటి క్రమంలో తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, లేకుంటే బుక్స్, షూస్, యూనిఫామ్స్ కు సంబంధించి ఇది కూడా అదనపు భారం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో ఇప్పటికే తల్లిదండ్రులు వాటి కోసము షాప్స్, ఇతర షాపింగ్ మాల్స్, ఇతర బుక్ స్టాల్స్ లో పెద్ద ఎత్తున కూడా తల్లిదండ్రులు వాటిని కొనుగోలుకు ఇప్పటికే సిద్ధమైపోయారు. 2-3 రోజుల నుంచి కూడా ఇదే సందడి ఆయా ప్రాంతాల్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈసారి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి భారీగా ఫీజులు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎక్కడ కూడా అటు ప్రభుత్వము తీసుకోకపోయినటువంటి నేపథ్యంలో తమ ఇష్టారీతిన కూడా ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులను భారీగా పెంచుకుంటున్నాయి. ఇది ప్రతి సంవత్సరం భారీగానే పెంచుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక పర్యవేక్షణ లేకపోతుంది. చిన్న ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు కూడా భారీగా ఫీజులు ఉన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు, కొంత మధ్యతరగతి తల్లిదండ్రులు అటు ప్రైవేటు విద్యని అందించగలుగుతామని భావించినప్పటికీ కూడా పెరిగిన ఫీజుల నేపథ్యంలో ప్రైవేటు విద్య కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరోవైపు వాహనాల తనిఖీలకు సంబంధించి వాస్తవానికి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు కూడా బస్సులను మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా వీటి ఫిట్నెస్ అయితేంది, ఇతర అంశాలకు సంబంధించి ఆర్టీఏ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఉండలేదు. వాటి సర్వీస్ చేయించుకోవడం, మళ్ళీ వాటిని యథావిధిగా నడుపుతున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా మనం రోడ్డు ప్రమాదాలు చూసాము. విద్యార్థులు చనిపోయిన సందర్భాలు కనిపించాయి. ఎక్కువగా కూడా గాయాలైనటువంటి నేపథ్యాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ వాహనాల తనిఖీల్లోని కూడా అధికారులు పెద్దగా పట్టించుకోకపోయిన నేపథ్యంలో వాళ్ళు ఇష్టారీత్యా కూడా వాహనాలని రోడ్ల మీదకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్టీఏ అధికారులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వారం 10 రోజుల పాటు ఈ కీలకం కనుక అటు ఆర్టీఏ అధికారులు రోడ్ల మీదకి వచ్చి వాహనాలను తనిఖీ చేస్తే మాత్రం కొన్ని వందలాది వాహనాలు కూడా ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్.